జీవితంలో మనకు ఆశీర్వాదకరంగా బ్లెస్సింగ్గా ఉండాలంటే జన్మదినానికి మరణ దినానికి మధ్యలో ఏం రావాలా? రక్షణ దినం అనేది రావాలి. ఏం దినము? రక్షణ దినము. రక్షణ దినం అనేది మన జీవితంలో రాకపోతే ఈ 5 దినాలు వేస్ట్. మనం పుట్టిందే వేస్ట్. మనకి ఎందుకు చనిపోతామో తెలియదు, దేశంలో ఎందుకు వస్తాడో తెలియదు, ఆ మృతుల పునరుత్థానం ఎందుకు జరుగుతుందో తెలియదు, ఇదంతా జడ్జిమెంట్ ఎందుకు జరుగుతుందో తెలియదు. ఈ 5 దినాలు బ్లెస్సింగ్ కావాలంటే మన జీవితంలో ఏం కావాలా? రక్షణ దినం అనేది మన రావాలి. కాబట్టి యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చి ఏం చేసినాడు? మనకు రక్షణ ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా రక్షణ పొందినారా? రక్షణ పాత్రలో పాలు పొందుతున్నారా? రక్షణ బల్లలో పాలు పొందుతున్నారా? ఆ బల్ల తీసుకుంటున్నామంటే అర్థమేం చెప్పండి? ఆ రొట్టె దేనికి గుర్తు? ఏమన్నాడు యేసు ప్రభు? నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని చెప్పినారు. చూడండి, 1 కొరింథీ 11వ అధ్యాయము 23వ వచనం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పారు. ఇది నా శరీరం అన్నాడు. ఆ రొట్టె విరుస్తున్నామంటే యేసు ప్రభు. అంటే ఆ రొట్టె ఎట్లా తయారైంది? గోధుమ గింజలతో తయారైంది. గోధుమ గింజగా ఉన్నప్పుడు దాన్ని ఏం చేసినాము? పిండి ఆడించినప్పుడు ఆ పిండి మిల్లులో ఏముంటాయి? లోపల 2 రాళ్ళు ఉంటాయి. ఆ 2 రాళ్ల మధ్యలోకి గోధుమ గింజ పడినప్పుడు ఏమవుతుంది? అది పిండిగా తయారు. అట్లా పాపాత్ముల చేతుల్లో యేసు ప్రభు నలిగిపోయినాడు అన్నమాట. నలిగిపోయి మనకు రక్షణ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? నలిగిపోయిన తర్వాత పిండి వస్తుంది. ఆ పిండిని ఏం చేస్తాము? పిండిలోకి ఏం వేస్తాము? కొంచెం నీళ్ళు, కొంత నూనె, కొంత ఉప్పు వేసి కలుపుతాం అన్నమాట. ఇట్లా కలుపుతాం బాగా జిగట వచ్చే వరకు ఆ పిండిని అట్లే యేసు ప్రభు పాపాత్మ చేతిలో నలిగిపోయినాడు, పిండిగా తయారైనాడు. తర్వాత జిగట వచ్చి దాన్ని రొట్టెగా తయారు చేసి పెనం మీద వేస్తాం, పెనం మీద కాలుస్తాం. ఆ తర్వాత రొట్టె. అట్లా యేసు ప్రభు ఏమన్నాడు? ఇది నా శరీరం అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఇది నా శరీరం అన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి యేసు ప్రభు యొక్క శరీరాన్ని. మనము ఎందుకు ఆ గోధుమలు ఎందుకు ఆడిస్తాము? మనం తినడానికే. పిండి ఎందుకు కలుపుతాము? రొట్టె కాల్చుకొని తినడానికి. అట్లనే యేసు ప్రభు ఎవరి కొరకు బలైనాడు? మన కొరకు. ఎవరి కొరకు చెప్పండి? నాకు. యేసు ప్రభు దేవుడు అని అందరూ తెలుసు, కానీ నా దేవుడు అందరూ చాలా మంది. యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచినాడు అంటారు, కానీ నా కొరకు చనిపోయి లేచినాడని చాలా మంది అన్నారు. మామూలుగా ఏమంటారు? యేసు ప్రభు చనిపోయినాడు, లేచినాడు, యేసు ప్రభు మంచి దేవుడు, నీతిగల దేవుడు, భక్తిగల దేవుడు అంటారు, కానీ ప్రభును నా దేవుడు, నా రక్షకుడు, నా దేవుడు, నా రక్షకుడు. కాబట్టి తోమా అన్నాడు, శిష్యులు వచ్చి మేము యేసు ప్రభుని చూసినాము అని అంటారు. అంటే చనిపోయి లేచినాడా? నేను మాత్రం నమ్మను. ఎవరు అంటారు? తోమా అని శిష్యుడు. అంటే నేను నా దగ్గర నిలబడి ఆయన చెయ్యి చూపిస్తే, ఆయన చేతుల్లోకి నా ఏలు పెట్టి అవతలకు పోతే అప్పుడు యేసు ప్రభు దేవుడు అని నేను నమ్ముతాను. తర్వాత 10 రోజులకి యేసు ప్రభు ఆయన ప్రత్యక్షమైనాడు. తోమాని పిలిచి నీ ఏలు ఇట్లా అన్నాడు.
ఏలు పెట్టి అట్లా చూస్తే హాల్లో పాడి చేస్తారు. అప్పుడు నా ప్రభువా నా దేవా అన్నాడు. ఎవరు? యేసు ప్రభు అన్నాడు, నువ్వు చూచి నమ్మినావు, చూడక నమ్మిన వారు, నువ్వు చూసి నమ్మినావు, చూడక నమ్మిన వారు మరీ కాబట్టి ఆ విధంగా మనం యేసు ప్రభువుని చూడలే, మనం నమ్మిన నిజంగా మనం ధన్యులమే. ఎవరు? మనము ధన్యులమే అన్నమాట. మనం చూడక నమ్మినాం కాబట్టి. ఇప్పుడు యేసు ప్రభు మనకు కనిపించలేదు, కానీ ఏం కనిపిస్తుంది? అక్కడ రొట్టె కనిపిస్తాం. యేసు ప్రభు ఆ రొట్టెని ఇచ్చే ముందు చేతిలో పడుకుని ఏమన్నాడు? ఇది నా శరీరం అన్నాడు. ఏమన్నాడు? ఇది నా శరీరం అన్నాడు. కాబట్టి యేసు ప్రభు శరీరం అక్కడ ఉంది, ఆ పాత్రలో యేసు ప్రభు యొక్క రక్తం అక్కడ ఉంది. కాబట్టి యేసు ప్రభు నా పాపాలన్నీ ఆయన భరించినాడు, నా బలహీనతలన్నీ ఆయన భరించినాడు, నన్ను క్షమించినాడు, నన్ను చేర్చుకున్నాడు, నన్ను బలపరిచినాడు, తన కుమారుడిగా తన కుమార్తెగా నన్ను చేసుకున్నాడు, నా పేరు జీవగ్రంథంలో రాసుకున్నాడు, సదాకాలము నీతో కూడా ఉంటానని సెలవించినాడు. కాబట్టి మనము మన జీవితంలో ఆ విధంగా మనం నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. తర్వాత చూడండి, ఇక్కడ మనం చూస్తే ఈయన నిరంతరము ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగి యాజకుడుగా ఉన్నాడు. యాజకుడు ఏం చేస్తాడు? విశ్వాస పక్షంగా ఉండి, విశ్వాసి ఏదైనా చెప్తే, ఏదైనా కానుక తెస్తే, ఏదైనా గొర్రెపిల్ల తెస్తే అది బలిపీఠం దగ్గర పోయి బలి అర్పించి ఆ బలిపీఠం మీద ప్రోక్షించి ఏం లేదు ప్రోక్షించి సహాయం చేసింది. యాజకుడు ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటాడనమాట. ప్రజల పక్షాన ఉండి ఆ ప్రజలు ఏదైతే చెప్తారో దాన్ని దేవుని దగ్గర తీసుకుంటారు. ప్రవక్త ఎప్పుడు కూడా దేవుని పక్షాన ఉంటాడు, దేవుని దగ్గర ఉంటాడు. దేవుడు ఏదైనా చెప్తే అదే ప్రజలు చెప్తాడు. చూడండి, ప్రవక్తకు యాజకుడికి తేడా. ప్రవక్త ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటాడు, యాజకుడు ప్రవక్త ఎప్పుడు దేవుని పక్షాన ఉంటాడు. ఈయన మనకు ఒక మంచి యాజకుడు, నిరంతరం జీవించే యాజకుడు అనుకున్నాడు. మన బలహీనతలన్నీ ఎరిగినవాడు, కాబట్టి అటువంటి గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక మనము భయపడకూడదు. తర్వాత 25వ వచనం అందరూ కలిసి చదువుదాము. ఇది హెబ్రీ 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపనం చేయటకు నిరంతరము జీవించున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా. ఇంకా చాలా మంది సంపూర్ణంగా రక్షణ పొందలేని స్థితిలో ఉన్నారు, సంపూర్ణంగా మార్పు లేని స్థితిలో ఉన్నారు. ఆదివారం మందిరానికి వస్తారు, పాటలు పాడతారు, వాక్యం వింటారు, వాక్యం చదువుతారు, బలలో పాల్గొంటారు. ఇంటికి పోయిన తర్వాత అల్లరితో కూడిన ఆటపాటలు అనగా సినిమాల్లో చూస్తారు, టీవీలో చూస్తారు. థియేటర్ చూడటం లేదు, కానీ కొంతమంది ఇంట్లో ఉండే టీవీలోనే చూస్తారు. కాబట్టి వాళ్ళు సంపూర్ణంగా రక్షణ పొందలేని వాళ్ళు. ఇంకా సినిమాలు చూసేవాళ్ళు ఎవరు? సంపూర్ణంగా రక్షణ పొందలేని వాడు. ఇంకా చెడ్డ మాటలు మాట్లాడేవాళ్ళు ఎవరు? సంపూర్ణంగా రక్షణ లేనివాడు. ఇంకా చెడ్డ చూపులు చూసేవాళ్ళు ఎవరు? సంపూర్ణంగా రక్షణ పొందలేనివాడు. ఇంకా చెడ్డ ఆలోచన చేసేవాళ్ళు ఎవరు? ఇంకా సంపూర్ణంగా రక్షణ పొందలేని. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం నిరంతరము జీవించినాడు. ఈయన ఎవరంట? ఎవరని చెప్పండి? సంపూర్ణముగా రక్షించుటకు
శక్తిమంతుడై ఉన్నాడు. సంపూర్ణంగా ప్రభు దగ్గర ఏడుకో, ప్రభువా నేను ఇంకా మారలేదు ప్రభువా, నాలో ఇంకా ఉన్నాయి ప్రభువా, నా మాటలు మారలేదు, నా చూపులు మారలేదు, నా ఆలోచనలు మారలేదు, మార్గం తప్పి తిరుగుతా ఉన్నా నేను, త్రోవ తప్పి తిరుగుతా ఉన్నా నేను. ప్రభువా నన్ను సంపూర్ణంగా రక్షించు ప్రభువా, వేడుకుంటే ఆయన రక్షించు. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెదకుడి మీకు దొరకనన్న. అడుగు ప్రతివాడును పొందును అన్న. ఏమని చెప్పండి? అడుగు ప్రతివాడును పొందు. ఒక మాట చూద్దాము. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసులైన వాడు ఇలా సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన స్థలములో నివసించేవాడను అయినను వినయము గల వారి ప్రాణము ఉజ్జింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అంటాడు. ఎవరి దగ్గర ఉంటాడు చెప్పండి? వినయం గలవారు. వినయం అంటే వినయం గలవారు అంటే ఏమంటే వినయం గలవారంటే ఎవరు? వినేవాడు. వినయం గలవారంటే వినేవాడు, మాట వినేవాడు. ఎవరు దేవుని మాట వింటారో వాళ్ళ దగ్గర దేవుడి నివాసం చేస్తారు. ఎవరు దేవుని మాట వింటారో వాళ్ళ దగ్గర నివాసం చేస్తారు. వినయం గలవారి యొద్దను దీన మనసు గలవారి. దీన మనసు అంటే దీన మనసు అంటే తగ్గించుకునే మనసు. ఏ మనసు చెప్పండి? గర్వం గలవారి యొద్ద ఆయన నివాసము చేయడు, మాట వినని వారి యొద్ద నివాసము చేయడు. కాబట్టి మనం మన జీవితంలో ఎవరితో ఫోన్ వాడతాం ఆఫ్ చేయాలి. కాబట్టి మనము మన జీవితంలో ఆయన మహోన్నతమైన స్థలంలో నివసించేవాడు అయినా కూడా ఎవరి దగ్గర నివసిస్తాడంట? వినయం గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసిస్తాడు. కాబట్టి ఈ మాట మనం గ్రహించాలి. ఈ మాట మనం గ్రహించి దేవుని మాట వినేది మనం నేర్చుకోవాలా. మనలో ఉండే గర్వాన్ని తీసేసుకోవాలి. దేవుడు ఇశ్రాయేలుని ఏమన్నాడు? అరణ్యంలో ప్రయాణం చేసేటప్పుడు వీరు లోబడనొల్లని జనులు అన్నాడు. ఏమన్నా చెప్పండి? లోబడనొల్లని జనులు. వీరు లోబడేవాడు కాదప్ప. మోషేతో ఏమన్నాడు? మోషే వీరు లోబడనొల్లని జనులు, నువ్వే పిలుచుకోపో అంటే నేనెట్లు పిలుచుకుపోతాను? నువ్వు మా ఇంటికి వస్తే నేను పిలుచుకోపోతాను. అక్కడ చెప్పండి, నువ్వు మా ఇంటికి వస్తే నేను పిలుచుకోను. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో మనము దేవునికి లోబడేది నేర్చుకోవాలి. వినయం గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను ఆయన నివసించే దేవుడు. తర్వాత ఏమంటాడు చూడండి ఒక మాట. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15. 5వ వచనం. అందరూ కలిసి చదువుకుందాం. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు
ఈ పెండ్లి రంగాలు పక్క నుండి ప్రభు ఏమంటాడు చెప్పండి, ఏమంటారు వాళ్ళు? ఈ పెండ్లి రంగాలు నువ్వు రావద్దు ప్రభు, నేను చేసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తామంటారు. చేసుకున్న తర్వాత అన్ని వీళ్ళే నిర్ణయిస్తారన్నమాట. అన్నీ వీళ్ళే నిర్ణయించి ఒక పెండ్లి కుమార్తె పెండ్లిలో పెండ్లి కుమారుని దగ్గరికి పోయి కూర్చోవాలంటే అంతకుముందు ఏం జరిగింటుంది? పెండ్లి కుమార్తెని రెడీ చేసేవాడు కొంతమంది సిస్టర్స్ ఉంటారు. సిస్టర్స్ కూర్చొని అలా జడేస్తారు. తర్వాత ఏమేమి అలంకరణలు కావాలో అన్ని అలంకరణలు చేసి తీసుకొని పోతారు. అట్లా కాకుండా పెండ్లి కూతురుని తయారు చేసేవాళ్ళు వచ్చి కూర్చున్నప్పుడు మీరు ఎవరైనా ముట్టుకోవద్దండి, నా అంతకు నేనే రెడీ అవుతాను, ఇక్కడొక జడ ఇక్కడొక జడ ఇక్కడొక జడ ఇక్కడొక జడ వేసుకొని నేను రెడీ అవుతాను అంటే వాళ్ళు ఊరుకుంటారా? నోరు మూసుకొని కూర్చో అంటారు. ఏమంటారు? నోరు మూసుకొని కూర్చో, మేము ఇంటికి వచ్చింది అది నిన్ను రెడీ చేయాలని వచ్చినాం. మా మాట లేకపోయినామంటే నువ్వు పెండ్లి కొడుకు దగ్గరికి పోలేవు. మేము పిలుచుకోకపోతేనే నువ్వు వచ్చేది మా ఇంట. పెండ్లి కూతురు తయారు చేసేవాళ్ళు ఎట్లుంటారో అట్లనే ఇప్పుడు సంఘానికి పెండ్లి కొడుకు ఎవరు? యేసు ప్రభు. ఎవరు చెప్పండి? సంఘానికి పెండ్లి కొడుకు ఎవరు? యేసు ప్రభు. పెండ్లి కూతురు ఎవరు? సంఘం, మనమంతా బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ముసలోడు కానీ పిల్లోడు కానీ మనమంతా సంఘం అంతా పెండ్లి కూతురు. ఇప్పుడు మనం పెండ్లి కూతురు అయితే ఆ పెండ్లి కుమారుని దగ్గరికి మనం పోవాలా రోజు. మనల్ని తయారు చేసేవాడు ఎవరు? కరెక్ట్. ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనతో మాట్లాడి మన అంతరంగంలో కార్యం చేసి మనల్ని సిద్ధపరిచిన తర్వాత సంఘమును పెండ్లి కుమారుని దగ్గరికి కాబట్టి మనం ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నాము? సిద్ధపడే దినాల్లో ఉన్నాం. మనం ఎవరి మాట వినాలన్నా? పరిశుద్ధాత్మ దేవుని మాట వినాలి. ఆయన మనలను సర్వ సత్యములోనికి నడిపిస్తాడన్నమాట. ఎవరు నడిపించాడు? పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తాడు. ఏది పాపము అని తెలుపుతాడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడే. ఏది నీతి అని ఎవరు తెలుపుతాడు? తర్వాత రక్షణ ఏంటి అని ఆయన తెలుపుతాడు. తర్వాత తీర్పు అంటే ఏమనేది కూడా మనకు తెలిపి మనల్ని సిద్ధపరిచి తర్వాత మనల్ని ఆ యొక్క పెండ్లి కుమారుడు అయినటువంటి యేసు ప్రభు దగ్గరికి మనల్ని తీసుకొని పోతాడన్నమాట. కాబట్టి మనము లోబడాలా. తర్వాత ఇక్కడేముంది? నిలిచి ఉండాలా. ఏమిట్లో నిలిచి ఉండాలా? మొట్టమొదటి దేనిలో నిలిచి ఉండాలి? మనం దేవునిలో నాయందు నిలిచి ఉండుడి అన్నాడు. ఎన్నో కష్టాలు రావచ్చు మనకి, ఎన్నో బాధలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు, దినదినము రావచ్చు మనకి. కాబట్టి ఏది వచ్చినా మనము దేవునిలో ఉండాలి. ఏది వచ్చినా మనము దేవునిలో మనం ఉండేది. ఇప్పుడు పడవలు పోతూ ఉంటాయి సముద్రంలో. పడవలు పోతూ ఉంటే సముద్రంలో పోయిన తర్వాత తూర్పు ఏదో, పడమర ఏదో, ఉత్తరం ఏదో, దక్షిణం ఏదో తెలియదు. మనం దక్షిణానికి పోవాలనుకోండి, ఆ పడవ దక్షిణానికి పోవాలా. సముద్రంలో పోతే దిక్కు అర్థం కాదు. సూర్యుడు ఎక్కడ పుడతాడో అర్థం కాదు. అన్ని నీళ్ళే ఉంటాయి, ఎక్కడ చూసినా నీళ్ళే ఉంటాయి. అప్పుడు ఆ ఓడలో దిక్సూచి అది ఉంటుంది. ఏముంటుంది? అది దిక్సూచి. అది ఇట్లా ఉంటుంది, దాని మీద ఇట్లా ఉంటుంది. ఆ పడవ యావైపున్నా పోని కాక అది తూర్పు పడమనే చూపిస్తూ ఉంటుంది అన్నమాట. తూర్పుకే చూపిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి మనం తూర్పు పోతా ఉన్నామా, పడమరికి పోతా ఉన్నామా, ఉత్తరానికి పోతా ఉన్నామా, దక్షిణానికి పోతా ఉన్నామా మనకు అర్థమైంది. దాన్ని బట్టి కూడా నడిపేవాళ్ళు నడుపుతారు. అట్లనే మన జీవితంలో మనకు దిక్చూచేది ఏంటమ్మా?
దిక్చూచేది మనకి దేవుని వాక్యమే. దేవుని వాక్యమే మనకు దిక్చూచి. దేవుడు మనకు రాయించి ఇచ్చినాడు అనమాట. ఈ వాక్యానుసారంగా మనం జీవించే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనం చదువుకోవాలి. చదువు రాని వాళ్ళు చదివించుకోవాలి. ఇంట్లో ఒకరన్నా ఉంటారు, ఓరి ఇంటి పక్కనన్నా ఉంటారు కదా చదివాడు. నాయన ఓ 2 నిమిషాలు అట్లా బైబిల్ చదువుకో, ఇగో ఇది పెట్టాను, ఇట్లా పెట్టాను, ఇది చదువు. ఇది అయిన తర్వాత యూతులు తిప్పుకొని ఇట్లు పెట్టుకోవాలి. ఇట్లు పెట్టుకొని ఎవరికన్నా మనం చదివించుకోవాలి. ఇది దిక్చూచి. ఈ వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. మనం నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైంది. వెలుగు. చీకట్లో పోయేటప్పుడు మనం టార్చ్ లైట్ ఏ విధంగా వేసుకొని పోతామో అట్లనే మనకు దేవుని వాక్యము మనకు టార్చ్ లైట్ ఉన్నట్లు, దీపం. ఆయన మనకు దీపాన్ని జీవిస్తాం. కాబట్టి మొట్టమొదటిగా మనం దేవుల్లో నిలిచి ఉండాలా, యేసు ప్రభువులో నిలిచి ఉండాలా. ఒక పాట ఉంది, సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక నేను సాగెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమే ఏ స్థితి నా జీవితములో యేసు చాలు. యేసు చాలును అనే స్థితిలో మనం ఉండాలి. ప్రభా నేను ఉంటే నాకు చాలు, నువ్వు ఉంటే నాకు చాలు. నాకు భూములు లేకపోయినా పర్లేదు, బంగారం లేకపోయినా పర్లేదు, మంచి మంచి బట్టలు లేకపోయినా పర్లేదు, నాకు పిల్లలు లేకపోయినా పర్లేదు, నాకు అన్నదమ్ములు లేకపోయినా పర్లేదు, నాకు తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా పర్లేదు. ప్రభా నీవు నాకు ఉంటే చాలు. యేసు చాలును అనే స్థితిలో మనం ఉండాలి. యేసు చాలును అనే స్థితిలో మనము ఉండాలి. వైద్యుడు దేవుడి మందిరానికి పోయినారు. ఒక ఆయనకి మోకాల నుంచి కిందికి కాలే లేదంట, తీసేసినారు. ఏదో దెబ్బ తగిలింటే యాక్సిడెంట్ తీసేసినారు. ఒక కాలు మాత్రం ఉంది, ఇంకొక కాలు మోకాల నుంచి కిందికి లేదు. ఇంకొక ఆయన 2 కాళ్ళు ఉన్నాయంట, శరీరం అంతా బాగుందంట. ఇద్దరు పోయినారంట. ఇద్దరు పోయి ప్రార్థన చేస్తా ఉన్నారంట. ఈయన కాళ్ళు 2 బాగుండాయని, అన్నీ బాగుండాయని ఏమని చేస్తున్నాడు, ప్రభువా నాకు శరీరం అంతా బాగుంది, అన్నీ బాగించినావు, కానీ నాకు మంచి బూట్లు కావాలి, 2000 3000 రూపాయలు బూట్లు కావాలి ప్రభా, నాకు మంచి బూట్లు ఆయన. ఈ ఒక్కరు లేని ఆయన ఏమని ప్రార్థన చేశాను, ప్రభువా లోకంలో 2 కాళ్ళు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, 2 కళ్ళు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, చేతులు లేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నాకు ఒక కాలు పోయినా ఇంకొక కాలన్నా ఉంచినావు ప్రభువా, స్తోత్రం అని ఏం చేస్తున్నాడంట, దేవుని ప్రార్థన చేస్తున్నాడంట, ఆరాధన చేస్తున్నాడు. నాకు ఒక కాలన్నా ఇచ్చినావు ప్రభువా, నీకు స్తోత్రం అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి మనకి ఏముండాలా, తృప్తి ఉండాలి. వాడిల్లు కట్టుకొని వీడిల్లు కట్టుకొని వాళ్ళు అట్లా మంచి బట్టలు వేసుకొచ్చి వీళ్ళు ఇట్లా మంచి బట్టలు వేసి నాకు ఇదే ఉన్నాయి, నాకు ఒక చేయనన్న చెప్పు అంటే రకరకాల బాధలు పడుతూ ఉంటారు. నాకు ఒక చేయనన్న చెప్పు, చేయి చేపించిన తర్వాత నాకు కమ్మలు కావాలి, కమ్మలు అయిన తర్వాత జుంకీలు కావాలా, నాకు ఇంకా ఇంకా ఆ బంగారు గాజులు కావాలా, అది కావాలి. ఆయన గోడు కూడా కొట్టుకొని పోతాడు. ఏం చేయాలా, కోరికలు ఎక్కువైతే ఏం చేస్తారు చెప్పండి,
ప్రభు కావాలి. ఏం కాదు చెప్పండి? ఏమంటాడు ప్రభు? నా యందు నిలిచి ఉండడు. నేను సాగు, నేను సాగు, నేను ఉంటే సాగు, నీకు అంతే, అంత సరిపోదు. కాబట్టి మనము ప్రభువులో నిలిచి ఉండేది నేర్చు. ప్రభువా, నాలో నీవు, నీలో నేను, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవరి యందు నిలిచినవాడు బహుగా ఫలించు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. కాబట్టి మనం రోజు ప్రార్థన చేయాలి. ప్రభువా, నువ్వు నాలో ఉండు, నేను నీలో ఉంటాను, నాకు అంతే చాలు, అంతే చాలు, నువ్వు ఉంటే చాలు ప్రభు, అంతే చాలు అని మనం అనుకోవాలి. ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనము? ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా వచ్చి, అయ్యా ముదిగుప్పులో ఉండే ఇండ్లన్నీ నీ పేరుతో రాసేస్తాము, ముదిగుప్పులో వాళ్ళ ఇంట్లో ఉండే బంగారంతా నీకు ఇచ్చేస్తాము, ముదిగుప్పులో ఉండే ఈ ప్లాట్లు పత్రాలన్నీ నీకు ఇచ్చేస్తాము, ఇచ్చేసిన తర్వాత నీ ప్రాణాన్ని తీసేస్తాము అంటే అప్పుడు ఏమంటాను నేను? నీ బంగారు వద్దు, నీ పత్రాలు వద్దు, నీ ఏది వద్దునైనా నా ప్రాణం నాకు ఉంచేస్తాను. ఏమంటాము? అట్లనే ఈ లోకమంతా మనం సంపాదించుకొని నరకానికి ఏం ప్రయోజనం చెప్పండి? యేసు ప్రభు ఒక్కడుండి పరలోకానికి పోతే మనకు సాగు. ఏమన్నా? యేసు ప్రభు ఒక్కడు సాగు. యేసు ప్రభువే మనకు సాగు. యేసు చాలును, యేసు చాలును, ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. కాబట్టి మనం మన జీవితంలో యేసు ప్రభు మనలో ఉండాలా. రెండవదిగా ఏముండాలి మనలో? నా మాటలు, 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినేడలా. ఈ దినాల్లో ఎట్లుంటే ఇద్దరు కలిస్తే మూడో వాళ్ళ గురించి మాట్లాడతారు. ఆరాధన బయటపోయా నువ్వు ఎవరు వాక్యం చెప్పే ఫలానా ఆయన ఆయన ఏం చెప్తాడు? వేస్ట్ క్యాండిడేట్. ఏమంటారు? వేస్ట్ క్యాండిడేట్ అంటారు. ఏమంటారు? వేస్ట్ క్యాండిడేట్ అంటే ఏం ప్రయోజనం లేదు అంటారు. వేస్ట్ క్యాండిడేట్. ఆయన ఎందుకు నిలబడతాడయ్యా? నిలబడేందుకు చూడకూడదు. మనము పెద్దమ్మక్క నిద్రపోతాడు. కాబట్టి ఇద్దరు కలిస్తే ఆయన బిట్లా, ఈయన బిట్లా, వాళ్ళిట్లా, వీళ్ళిట్లా, అనంతపురంలో బాగుంటుంది, కుర్చిలో బాగుంటుంది, గూడూరులో బాగుంటుంది, కదిలో బాగుంటుంది అని పొరిగింటి పుల్లకూర ఏమంటా? ఏమ్మా పొరిగింటి పుల్లకూర ఈయనా అంట. ఇంట్లో ఎంతన్నా బాగుంటాయి, బాగలే అంటాడు ఆయన. వేరే వాళ్ళ ఇంటికి తెస్తే దానికి ఉప్పు ఎక్కువై ఉంటుంది, కారం ఎక్కువై ఉంటుంది, ఏమేం బాగుండదు. బలి ఉంది, ఇది బలి ఉంది, ఇంట్లో ఎంతన్నా బాగుంది అంతే. కాబట్టి మనము మన జీవితంలో దేవుని మాటలు ఉండాలి. వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు. సేవకుల గురించి, సేవకురాల గురించి, నీ ఇంటి పక్కల వాళ్ళ గురించి, సంఘంలో ఉండే వాళ్ళ గురించి మనము మాట్లాడకూడదు. నా మాటలు నీ యందు ఉండాలి. ఏముండాలా? దేవుని మాటలు ఉండాలి. ఏముండాలా? నా మాటలు నీ యందు. మొట్టమొదటి ఎవరు ఉండాలా? యేసు ప్రభు ఉండాలా. రెండవది ఎవరు ఉండాలా? దేవుని మాటలు ఉండాలా. ఆకాశ్ నిన్ను వాళ్ళు నేను చెప్పిరే అట్లా చెప్పినారా? సరే, ఆ ప్రకారం మన జీవితంలో అనుకోవాలి. కానీ నిలబడిన ఇంటికి చూసేది పాటలు పని ఆయన మనిషి ఎందుకు పాడతాడు? అట్లా ఏం రాదు. వేస్ట్ క్యాండిడేట్ ఏమంటారు చెప్పండి? వేస్ట్ క్యాండిడేట్ అంటా ఉంటారు. కాబట్టి అట్లా ఉండకూడదు. మనం అట్లా ఉండకూడదు. ఎట్లా బాగా మనం కలిసి పాడాలి. కలిసి వాక్యం ఎట్లా ఉంది మనం వినాలి. ఒక మాట కాబట్టి ఒక మాట దొరుకుతుంది మనకి. ఒక మాట కాంటే ఒక మాట దొరుకుతుంది. మూడో వ్యక్తుల గురించి మాట్లాడకూడదు. వేరే కుటుంబాల గురించి మనం మాట్లాడకూడదు. ఎవరిని విమర్శించడానికి మనకు హక్కు లేదు. తీర్పు తీర్చుటకు నీవెవడు అంటాడు దేవుడు. నేను నిలబెడతానే ఆయన్ని, పడిపోయినా నేను నిలబెడతాను. నా శాతం
నువ్వు నిలబెడతావా చెప్పు, నువ్వు బాగు చేస్తావా, నువ్వు రక్షిస్తావా చెప్పు, ఎవరు చేతగా. కాబట్టి మన సంఘంలో ఎవరైనా పడిపోయి ఉంటే జారిపోయి వాళ్ళ కోసము మనం ప్రార్థన చేయాలి, కానీ వాళ్ళ గురించి ప్రచారం చేయకూడదు. ఏం చేయకూడదు? ప్రచారం అనేది చేయకూడదు. తర్వాత టైం అయిపోయినంత వరకు మనం చూస్తున్నాను. మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమ పరచబడను. ఇందువలన మీరు నా శిష్యులుగా ఉంటారు. శిష్యుడు అంటే ఏమి అర్థము? శిష్యుడు అంటే ఏమి? గురువు చెప్పినట్లు వినేవాడు, నేర్చుకునేవాడు. అంటే గురువు కింద ఉండేవాడు. మన ప్రభు గురువు, మనమంతా ఎవరు? శిష్యులు. గురువుకు లోబడి జీవించేవాడే శిష్యుడు. గురువు మాట వినేవాడే శిష్యుడు. గురువు చెప్పినట్లు వినేవాడే శిష్యుడు. గురువు యొక్క క్షేమాన్ని కోరుకునేవాడే శిష్యుడు. మనము శిష్యులుగా ఉండాలా, శిష్యులుగా ఉండాలి. యేసు ప్రభువుకి 12 మంది శిష్యులు అయితే యూదా ఇస్కరియోతు కూడా ఒక శిష్యుడే. కానీ యేసు ప్రభు దగ్గర ఉండి కానుక పెట్టి ఆయన దగ్గర ఉంటారు. శిష్యులందరూ పోతారు, యేసు ప్రభు పోతాడు, ఇంట్లోకి పోయి ప్రార్థన చేస్తారు, వాళ్ళు కానుకేస్తారు. ఎవరి దగ్గర ఉంటుంది కానుక పెట్టే? యూదా ఇస్కరియోతు. ఆ కానుక పెట్ట పోతాడు, పక్కన పోతాడు, దాన్ని తెలిసి చూస్తాడు, పెద్ద పెద్ద నోట్లన్నీ జోలు పెట్టుకుంటాడు. సందడి 2 రూపాయలు, సందడి 2 రూపాయలు, 1 రూపాయలు అన్నీ ఆడ పెడతాడు. అన్ని నాట్లు తెలిసి చూస్తే అంతా కలిసి 8 రూపాయలే ఉంటాయి. అంతే, పెద్ద పెద్దవన్నీ పోయింటాయి. ఆ విధంగా దొంగతనం చేస్తూ చేస్తూ వచ్చి ఆ నాణ్యాలు 30 వెండి నాణ్యాలు యేసుప్రభును అమ్మేసి ఏమన్నాడు? యేసుప్రభు అతడు పుట్టకుండిన ఎడల మేలెత్తాడు. ఎందుకు పుట్టినాడో ఏమో అంటాడు యేసుప్రభు, ఎందుకు పుట్టినాడో ఏమో. కాబట్టి మనము మన జీవితంలో నిజమైన శిష్యులుగా ఉండాలి. నిజమైన శిష్యులుగా మనం యేసుప్రభు మాట వినేవాడుగా ఉండాలి. తర్వాత 9వ వచనం ఏముంది? మిమ్మును అలాగూ ప్రేమించు, నా ప్రేమ యందు నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. మనం ఎవరిలో ఉండాలా? దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో అంటే అర్థం చెప్పండి. అర్థమేమి? మాకు మాట చదువుకొని ముగించింది. మత్తయి సువార్త 'ఏంటంటే తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కావడం. అదే అధ్యాయం 37వ వచనం. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అందరికంటే ఎక్కువగా దేవుని ప్రేమించు. దేవుని ప్రేమించట అంటే అర్థమేమి? దేవుని ఆజ్ఞలను గైకొనేవాడే, ఆయన మాట వినేవాడే నన్ను ప్రేమించేవాడు. ఎవరంటే యేసు ప్రభువును ప్రేమించేవాడు ఎవరు? ఆయన మాట వినేవాడు. కాబట్టి మనం మన జీవితంలో ఆ విధంగా ప్రభువుని ప్రేమిస్తాం, ప్రభువుకి లోపడదాం, ఆయన యందు నిలిచి ఉండే నేర్చుకోవాలి. యేసు చాలును అనే స్థితిలో మనం ఉండాలి. యేసు చాలును, యేసు చాలును. కాబట్టి ఆ విధంగా మన జీవితంలో 40లో కుటుంబం నుంచి ఉంది, ఇప్పటికీ ఉందామే. ఆమె భర్త ఆమె విడిచిపెట్టినాడు, ఒంటరిగా ఉంది. ఆమె చిన్న ఉద్యోగం చేస్తూ ఉంది. తర్వాత ఆమె భర్త ఇంకొక పిలుచుకొని ఆమెతో కాపురం ఉన్నాడు.
వాళ్ళిద్దరికి ఏదో కొట్లాడబడితే ఆమె ఏం చేసుకోండి, కిరసనాయిల డబ్బా తీసుకొని పోసుకొని అగ్గంటించుకుంటే దాన్ని ఆర్పేపోయి ఈయన కూడా అంటుకుంది. ఇద్దరు చచ్చారు. అప్పుడు వచ్చి వాళ్ళు భర్త ఇంటోడు వచ్చమ్మా, నీ భర్త చనిపోయినాడు రామ్మ అంటే, నా భర్త ఎప్పుడో పోయినాడు, నాకు ఇప్పుడే అంటాడు, నాకు ఇప్పుడు లేడు, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, నాకు యేసుప్రభు సాగు, నేను ఎక్కడికి రాను, మీ ఆస్తిలో నాకు భాగం ఇవ్వకపోయినా పర్లేదు, ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, నాకు యేసుప్రభు దొరికినాడు, నాకు సాగు అని నాకు చెప్పినాడు. కాబట్టి కొద్ది రోజులు మా దగ్గర ఉండే తర్వాత వాళ్ళ ఇంటికి పోయి ఉద్యోగం చేసుకున్నా, నాకు యేసుప్రభు ఉన్నాడు చాలు, భర్త ఎక్కడో పోయినాడు, నేను అప్పుడే నన్ను విడిచిపెట్టినప్పుడే నా భర్త లేడు అనుకున్నాను, ఇప్పుడు ఎట్లా వస్తాడు, నాకు లేడు. తర్వాత ఆమె సంతోషంగా తన ఉద్యోగం చేసుకుంటారు. కాబట్టి మన జీవితంలో మనకు యేసుప్రభు ఉంటే చాలు. యేసుప్రభు ఉంటే మనకు ఎవరు దూరమైనా, ఎవరు దగ్గరైనా, ఎవరు మనల్ని మాట్లాడించినా మాట్లాడకపోయినా, ఎవరు పలకరించకపోయినా మనకి యేసుప్రభు ఉంటే చాలు. ఆయన ఏమంటాడు ఫిబ్రవరి 13:5 నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను. 6వ వచనంలో ఏముంది, ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. ఆ స్థితిలో ఉంటే నిజంగా మనము ధన్యులమే. కాబట్టి ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయను కాక. కళ్ళు వచ్చి కళ్ళు మూసుకోండి, కళ్ళలో పాల్గొందాం.